ప్రజల జీవితాలతో చెలగాటాడుతున్న సీఎం, ప్రజల జీవితాల్లో చెలగాటాడుతున్న సీఎం, ప్రజల జీవితాల్లో చెలగాటాడుతున్న సీఎం. కల్తీ మద్యాన్ని వెంటనే, కల్తీ మద్యాన్ని వెంటనే, కల్తీ మద్యాన్ని వెంటనే, బెల్ట్ షాపులను వెంటనే, బెల్ట్ షాపులను వెంటనే, బెల్ట్ షాపులను వెంటనే. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. నివారించాలి. అదేవిధంగా గుడి బడి తేడా లేకుండా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఈరోజు గౌరవ పెద్ద చంద్రకాంత్ రెడ్డి అన్న గారు చెప్పినందుకు పల్లె పట్టణం తేడా లేకుండా అట్లా షాపులు ఉన్నాయి. వెంటనే ఆ షాపులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా మిత్రులందరికీ పేరు పేరున నేను అసలు చెప్తున్నాను. ఈరోజు గత ప్రభుత్వము ఈ ప్రభుత్వానికి తేడా ఏమనేది 18 తెలిసిపోయింది. గతంలో మన 2019, 2020లో మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చినా కానీ మన జగన్మోహన్ గారి పరిపాలన ఎలా ఉన్నదో ఒకసారి ప్రజలంతా గమనించారు. మళ్ళీ ఈ రోజు గవర్నమెంట్ దాదాపుగా 18 నెలలు వచ్చే గవర్నమెంట్ 2024లో ఎప్పుడైతే సీఎం అంటే కూటమి ప్రభుత్వంగా సీఎంని ఎన్నుకున్నారో అప్పటి నుండి ప్రజల కష్టాలు ఎంత అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు చూస్తాం. ఇప్పుడు కూడా అధిక వర్షాలతో పంటలు పోయినాయి, ఎరువులు దొరకకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ మద్యం ఎలా అమ్మాలా, కల్తీ మద్యాన్ని ఫార్ములా ఏ కంట్రీ నుండి తెప్పించుకోవాలా, కల్తీ మద్యం ఆ కంట్రీ నుండి వస్తే ఎలా మనము రాష్ట్రంలో అమ్మాలని చెప్పి ఒక నిశ్చయంతోనే ఈరోజు పోతున్నారు. మళ్ళీ ఈరోజు గతంలో కూడా చూసినాం. జగన్మోహన్ గారు ఏం చేశారు, అప్పట్లో ప్రతి ఒక్క విలేజ్కి సచివాలయాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళ సచివాలయాల కింద వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్క ఇంటికి పోయి మీకు ఏమైతే కావాలో, ప్రజలకు ఏమైతే కావాలో అంటే గవర్నమెంట్ ఏమైతే సబ్సిడీ వచ్చింది కానీ గవర్నమెంట్ నుండి ఏమైనా స్కీమ్లు వచ్చినా కానీ ప్రతి ఒక్క ఇంటికి పోయి అందించేవాళ్ళు. మళ్ళీ ఈరోజు ఈ గవర్నమెంట్లో ఏం చేస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ చేసినాడు, సచివాలయ వ్యవస్థ చేసినాడు, అన్నీ తీసేస్తూ చేసిన పని ఏమంటే వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తున్నారు, ప్రతి ఒక్క ఇంటికి పోయి మద్యం బాటలు అమ్మండి మీరు అంటే 100 ఇళ్ళు ఉంటే ఒక వాలంటీర్ దానికి అంటే వాలంటీర్ అంటే వాళ్ళ కార్యకర్త పోయి ప్రతి ఒక్క పల్లెల్లో పోయి మీరు ఇంటింటికి అమ్మండి మద్యాన్ని అంటే బెల్ట్ షాపుల ద్వారా. కాబట్టి దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. నువ్వు ఎక్కడైనా చూడండి, ఏ పల్లెటూరులో పోండి, ఏ వార్డులో పోండి, మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా పోనీ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు దొరుకుతాయి. ఈరోజు మందు అనేది ప్రతి ఒక్క 10 మీటర్లకు ఒక మందు షాప్. ఈరోజు పల్లెటూరులో కూడా చూస్తున్నాం. ఎక్కడన్నా పోనీ మందు దొరుకుతుంది కానీ మంచినీళ్ళు దొరకడంలే, ఎరువులు దొరకడంలే, తిండి దొరకడంలే, మంచి బీపీ ఇవ్వడంలే, ఇవన్నీ ఇవ్వడంలే. కానీ మందు మాత్రము కల్తీ మందు, అది కూడా ఏది కావాలంటే అది ఇస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజలు కూడా రాబో రోజుల్లో చైతన్యవంతులు అవుతారు. ఈ గవర్నమెంట్ని ఇంకెన్ని రోజులు కూడా ఉన్నది వాళ్ళు నాకు చెప్పలేము. ప్రజా వ్యతిరేకత వస్తే మధ్యలోనే 2 నెలల్లోనే గవర్నమెంట్ దిగిపోవచ్చు. ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవడం మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడైతే అధినాయకుడు మన జగన్మోహన్ గారి పిలుపు మేరకు అలాగే లోకల్ ఎక్స్ఎమ్మెల్యే సాఫ్ట్వేర్ పిలుపు మేరకు ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు వచ్చి వారి నాయకులు వచ్చి ఇంత పెద్ద ఎత్తున మాకు సపోర్ట్ చేస్తున్నారంటే మళ్ళీ ఒకసారి ఇవన్నీ చేసేది ప్రజల కోసమే. వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తున్నారో కుటుంబ ప్రభుత్వము దాన్ని ప్రజలే తీసుకోవాలని చెప్పి మేము చెప్తున్నాం తప్పితే వాళ్ళు చేయకపోయిన పని మేము చెప్పడంలే. వాళ్ళు ఏమైతే తప్పులు చేసి ప్రజలే తీసుకుపోయే విధానాన్ని మనం దాన్ని ప్రజలే తీసుకుపోతున్నాం, వాళ్ళు చేసిన పని తీసుకోపోతున్నాం. కాబట్టి దీన్ని జగన్మోహన్ కూడా గమనిస్తున్నాడు. కాబట్టి దీన్ని రాబో రోజుల్లోన్నా ఇప్పుడన్నా ఈ కల్తీ మద్యం అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున మా యొక్క ఎక్స్ఎమ్మెల్యే సాఫ్ట్వేర్ గారి తరఫున మేమంతా కోరుకుంటున్నాం.